టీవీ తెలుగు మునుగా హెడ్లైన్స్. అంగన్వాడీ చిన్నారులకు మరింత పౌష్టికాహారం బాలామృతం ప్లాన్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. లోకేష్ దక్షిణ కొరియా పర్యటనపై వైసీపీ తప్పుడు ప్రచారం చేసినట్టు డూండి రాకేష్ విమర్శలు. మత విద్వేషాలకు తావివ్వద్దు, ప్రజల మనోభావాలను గౌరవించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, అంగన్వాడీ పిల్లల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండేలా పౌష్టికాహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికోసం అంగన్వాడీ పిల్లలకు బాలామృతం పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకు బయట కాంట్రాక్టులు ఇచ్చి బాలామృతం తయారు చేయించేవారు. నేడు దీనిని ప్రభుత్వమే తయారు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఇందుకోసం నాచారంలోని తెలంగాణ ఫుడ్ ఇండస్ట్రీలో బాలామృతం తయారు చేసే ప్లాంట్ నిర్మాణం జరిపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాలామృతం ప్లాంట్ ను ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఈ బాలామృతం ప్లాంట్ నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అంగన్వాడీ పిల్లలకు పౌష్టికాహారం అందించేలా ఈ ప్లాంట్ నిర్మాణం చేసినట్లు అధికారులు వివరించారు. బాలామృతం మిషన్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి ప్లాంట్ ప్రారంభంలో భాగంగా మొక్కను నాటారు. ఫుడ్స్ కార్పొరేషన్ తరఫున నూతన బాలామృత కేంద్రాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం గారు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్న ఉప్పల్ శాసనసభ్యులు మిత్రులు బండారి లక్ష్మారెడ్డి గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సహచర మంత్రివర్గ సభ్యురాలు సోదరిమణి సీతక్క గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు మిత్రులు అద్దంకి దయాకర్ గారు, శాసనమండలి సభ్యులు యువకులు బల్మూరు వెంకట్ గారు, అదేవిధంగా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు హరకర వేణుగోపాలరావు గారు, అదేవిధంగా టీజీఐఐసి చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా మరో కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి గారు, మరో చైర్పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు సుధీర్ రెడ్డి గారు, తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, మిత్రులు సోదరుడు పరమేశ్వర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు, మా మిత్రుడు అత్యంత సన్నిహితుడు మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాస్కి గౌడ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ కార్మికులు, ప్రాణ సమానులైన ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. వాస్తవంగా గర్భంతో ఉన్న మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంతో చురుకుగా జన్మానిస్తారు. వాళ్ళని ఆదుకోవాలి అని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. అక్కడి నుండి అంచెలంచెలుగా ఈ సంస్థ ఎదుగుతూ ఈరోజు ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో 21 ఎకరాలలో ఒక పరిశ్రమగా విస్తరించి ఈ నూతన బాలామృత ఉత్పత్తి కేంద్రము తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే కాదు, చుట్టుపక్కల ఇంకా 4-5 రాష్ట్రాలకు సరఫరా చేసేంతగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. దీనికోసం నిరంతరం కష్టపడుతున్న కార్పొరేషన్ చైర్పర్సన్ అదేవిధంగా అధికారులందరినీ మనస్ఫూర్తిగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మా ఆడపడుచలు సోదరిమణులు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రభుత్వము శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, ఈ తరంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, ఇప్పుడు ఈ శాఖకు మంత్రి సీతక్క గారు, అందరూ మహిళలు ప్రత్యేకంగా
మహిళలకు ప్రత్యేక స్థానం ఇవ్వడమే కాకుండా మహిళల్ని వంట ఇంట్లో వంట చేసే వాళ్ళుగానే కాకుండా పరిపాలనలో కూడా తమ నైపుణ్యాన్ని తమ యొక్క చతురతను ప్రదర్శించి సమాజ నిర్మాణంలో రాణించగలుగుతారు అని చెప్పి వీళ్ళందరి ప్రస్థానం, వీళ్ళందరి ఆలోచన, పరిపాలన విధానాన్ని చూసినప్పుడు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత 2 రోజుల్లోనే 48 గంటల లోపే తెలంగాణ రాష్ట్రం నలుమూలలో ఉన్న దాదాపుగా 2 కోట్ల పైగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా విద్య, ఉద్యోగాలు, ఇతర ఆదాయం కోసం మీరు ఎక్కడికి వెళ్ళి పరిశ్రమలలో పని చేయాలన్నా ₹1 కూడా బస్సు కిరాయిలు చెల్లించకుండా ఎంత దూరమైనా వెళ్ళి పని చూసుకొని తిరిగి సకాలంలో ఇంటికి చేరుకునే విధంగా మహిళలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, జోగి రమేష్, మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పేదల కన్నీళ్లు తుడిచే నాయకుడే నిజమైన పాలకుడని, వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం, ప్రజా సంక్షేమం కోసం చేసిన సేవలను అన్ని వర్గాల ప్రజలు, అధికారులు ఇప్పటికీ గొప్పగా గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేటికి ప్రజల్లో చర్చనీయాంశంగా నిలిచాయని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఆయన మంత్రివర్గంలో పనిచేసిన శైలజానాథ్ గారు, అలాగే అప్పట్లో యువ శాసనసభ్యుడిగా ఉన్న జోగి రమేష్ గారు మాట్లాడారు. ఆయనతో మంత్రివర్గంలో ఉన్నందువల్ల, అలాగే విప్పుగా ఉన్నందువల్ల, మంత్రివర్గంలో తక్కువ కాలం, విప్పుగా ఉన్నట్టున్నారు ఎక్కువ కాలం శైలజానాథ్ గారు, దగ్గరగా చూసినందువల్ల ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అనేది కొన్ని ఉదాహరణలు, సంఘటనలు ఆయన చెప్పారు. జోగి రమేష్ గారు చూశారు. నాలాంటి వాళ్ళకు కూడా అలాంటి అదృష్టం ఉండింది ఆయనతో కలిసి. పాదయాత్ర సమయం నుంచి కూడా ఆయనతో అసోసియేషన్ ఉన్నందువల్ల ఎవరు ఆయనతో దగ్గరగా కలిసి పనిచేసిన వాళ్ళతో పాటు ఒక్కసారి కలిసినప్పటికీ జీవితం అంతా గుర్తుపెట్టుకునేలాంటి జ్ఞాపకాలు ఆయన ఇచ్చారు. అందువల్ల లక్షల మందికి అవి ఉంటాయి, ఒకరు ఇద్దరికి కాదు. ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టు ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా అయితేమి, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ద్వారా అయితేమి, అలాగే రుణమాఫీ కావచ్చు, అలాగే ఉచిత కరెంటు కావచ్చు, ఏవైతే బహుశా అంతకుముందు ఎవరు ఆలోచించనివి తాను ఆలోచించి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో కొట్లాడి కూడా ఉచిత కరెంట్ లాంటి విషయంలో వాళ్ళు ఒప్పుకోకపోయినా తన పూచీ మీద తను తీసుకొచ్చేసి తద్వారా ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఈయన ఇది పెట్టకపోతే మా జీవితాలు ఎట్లున్నాయి అనుకునేట్టు కోట్ల మంది జీవితాల్లో వెలుగు కూడా ప్రసాదించారు. కొత్త జీవితాలను వచ్చారు. ఇంతకుముందు వీళ్ళు కోట్ చేసినట్టే కాక్లియర్ ఇంప్లాంటేషన్ లాంటివి. దాని సిగ్నిఫికెన్స్ ఎవరికి తెలియదు. ఏం చెవుడు ఉంటే ఏమవుతుంది, ఫిజికల్గా ఏమి ఇది ఉండదు కదా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఒక జీవితమే ప్రసాదించవచ్చు దాని ద్వారా, చిన్న వయసులోనే చేస్తే అనేది దాన్ని గుర్తించిన వాడు, అలాగా ఆ జీవితాల్లో మార్పు తెచ్చినవాడు. అందులో ఒకరు నాకు గుర్తుండే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సివిల్ సర్వీసెస్ కూడా సెలెక్ట్ అయ్యి అక్కడ దానికి సంబంధించి చిన్న ప్రాబ్లం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వచ్చినారు. అప్పుడు నేను కూడా వాళ్ళని చూశాను. అంటే చిన్న పాప అప్పట్లో కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేసినారు, పెద్ద అయినాక సివిల్ సర్వీసెస్లో కూడా సెలెక్ట్ అయ్యి. ప్రజల గుండెల్లో దేవుడు, నా రాజకీయ గురువు, నా దైవం డాక్టర్ వైఎస్ఆర్.
రాజన్నతో పాదయాత్రలో ఆయనతో అడుగులు అడుగు వేశాం. రాజన్న కుమారుడు జగనన్నతో పాదయాత్రలో అడుగు వేశాం. రాజన్న పాదయాత్ర దేశ చిత్రపటాన్ని మార్చింది. చాలామంది అనుకుంటారు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఆయన పాదయాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించిందని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర దిక్కు మొక్కు లేని కాంగ్రెస్ పార్టీని 2004 సంవత్సరంలో భారతదేశంలో అధికారాన్ని కూర్చోబెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ఆర్ అని చెప్పేసి అందరం కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మొత్తం గెలిచిన స్థానాలు నాకు తెలిసినంత వరకు 135 అనుకుంటా. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే సుమారుగా 35 స్థానాలు పైచిలకు గెలిపించి ఆ రోజున భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి పీఠంలో కూర్చోపెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అప్పుడే కాదు, 2004 నుంచి 2009లో ఎన్నికలు జరిగితే ఆ రోజున మరలా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడే శైలజని చెప్పాడు, ఆరోగ్యశ్రీ ఒకళ్ళ ప్రాణాలు కాపాడటం కాదు, కొన్ని వందల, కొన్ని వేల, కొన్ని లక్షల మంది ప్రాణాలను నిలబెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తుండటాన్ని చూసి వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. ఆలయాల ఆదాయం తగ్గిందంటూ చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన వైఎస్ఆర్సీపీ నేతలు బెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణును ఉద్దేశిస్తూ హాఫ్ టికెట్లు అంటూ వ్యాఖ్యానించారు. తమ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించిన ఆయన ప్రభుత్వం అన్ని వివరాలను వెల్లడించేందుకు సిద్ధంగా ఉందన్నారు. సనాతన ధర్మాన్ని అవమానించే వ్యాఖ్యలు చేసిన వారిని వైఎస్ఆర్సీపీ ఎందుకు సమర్థిస్తోందని ప్రశ్నిస్తూ అలాంటి వ్యాఖ్యలు చేసిన రావణ్ కు మద్దతు ఇవ్వడం సరైంది కాదని డూండి రాకేష్ విమర్శించారు. ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అలుపెరుగని పోరాటం చేస్తున్న యోధుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి భావితరాలకి ఏం అందించాలి అని నిరంతరం సాయి శక్తుల ఎక్కడా కూడా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా అనేక దేశ విదేశాలు తిరిగి ఈరోజు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడుల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తున్న మా యువనేత నారా లోకేష్ గారి దక్షిణ కొరియా పర్యటన ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా నడుస్తుందనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు వాళ్ళు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చూశారయ్యా అంటే ప్రజల కష్టాలు చూసేవాళ్ళు, చూసి నవ్వుకునేవాళ్ళు, ప్రజలు కష్టపడుతుంటే చూసి ఆనందపడేవాళ్ళు, ప్రజలు బాధపడుతుంటే చూసి చప్పట్లు కొట్టుకునేవాళ్ళు, ప్రజల్ని ఇంటి మూల మీద కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఉండే గ్రీవెన్స్ను కూడా ఎత్తి పారేసిన ఘనత ఆ ప్రభుత్వం అందన్న సంగతి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఊర్లకు వెళ్ళాలంటే రోడ్లు బాగోవు, నీళ్లు కావాలంటే నీళ్లు దొరకవు, పంట పొలాల ఇబ్బందులు, ఉద్యోగాలు కావాలంటే అసలు అదేదో పెద్ద నేరంలాగా ఘోరంలాగా ఉద్యోగాలు కూడా ఇస్తారా అనే స్థాయిలో మాట్లాడిన ఘనత ఆ ప్రభుత్వాన్ని, ఆ నాయకులదన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు యువనేత నారా లోకేష్ గారు ఎంతో సమర్థవంతంగా ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చాలన్న కోరికతో యువగలంలో ఏదైతే యువతకి అండగా భరోసాగా నిలబడతారని హామీ ఇచ్చారో దానికి కట్టుబడి ఈరోజు అనేక లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెస్తున్న మాట నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఆ పార్టీని. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్ఐపిబి మీటింగుల ద్వారా 339 ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. ఈ 339 ప్రాజెక్టులు 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం.
ఈ 12 లక్షల కోట్ల రూపాయల్లో 11 లక్షల ఉద్యోగాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గేట్వేగా నిలబడ్డాయన్న సంగతి ఈ మీడియా ముఖంగా నేను మరోసారి తెలియజేస్తా ఉన్నా. అనేక పెద్ద కంపెనీలు గూగుల్, ఐఫోన్, ఆర్సీ మిట్టల్, కాగ్నిజెంట్, రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాంటి అనేక డిఫెన్స్ కంపెనీలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి లక్షల్లో ఉద్యోగాలు యువతకి అందజేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని, మన మంత్రి నారా లోకేష్ గారిది అన్న సంగతి మరోసారి గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈరోజు దక్షిణ కొరియాలో అనేక దిగ్గజాలు ఏవైతే ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎల్జీ, శాంసంగ్, ఆటోమొబైల్ దిగ్గజం హుండై లాంటి ప్రతినిధులను కలిసి వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో పెద్ద పెద్ద రాయితీలు ఇచ్చి ఆ కంపెనీల్ని స్వయంగా ఇక్కడికి వచ్చి స్థాపించే విధంగా యువనేత నారా లోకేష్ గారు కట్టుబడి పనిచేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు ఇక్కడ దౌర్భాగ్య నాయకులు? నిన్నొచ్చి మా విజయవాడకు సంబంధించిన ఒక ఇద్దరు హాఫ్ టికెట్లు వచ్చారు. అక్కడ ఉండేదే 3 హాఫ్ టికెట్లు. ఆ 3 హాఫ్ టికెట్లు 2 హాఫ్ టికెట్లు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆశ్చర్యంగా లెటర్ ఇచ్చారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఈ హాఫ్ టికెట్ గాళ్ళు ఏం మాట్లాడతారా అని మేము అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. నిజంగా ఏ ప్రజల సమస్య మీదో, నిజంగా ఏ ప్రభుత్వం కనుక మర్చిపోయిన సమస్య ఏదైనా ఉంటే మీరు తీసుకొస్తే ఖచ్చితంగా స్వాగతిస్తాం. కానీ హాఫ్ టికెట్లు వెళ్ళిపోయి ఏం మాట్లాడారో తెలుసా? సైడ్ ట్రాక్ కోసం లోకేష్ గారు ఏదైతే తెస్తున్న కంపెనీలు, తెస్తున్న ఉద్యోగాలు, తెస్తున్న పెట్టుబడులను సైడ్ ట్రాక్ చేయాలన్న ఉద్దేశంతో ఓ పెద్ద తప్పుడు ప్రచారానికి తెరదీశారు. ఆలయాల్లో అంట ఆదాయం తగ్గిపోయిందంట, దేవుడు ఆలయాల్లో అంట ఆదాయం తగ్గిపోయిందంట. ఈ హాఫ్ టికెట్లు వెళ్ళి చూశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతూ నీటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. రిజర్వాయర్లలో నీరు ఉన్నప్పటికీ రైతుల కోసం మోటార్లు ఆన్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ముందు చూపుతోనే సమ్మక్క బ్యారేజ్ వంటి ప్రాజెక్టులను నిర్మించారని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి వనరులను అభివృద్ధి చేస్తారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో వంటి వాతావరణ సమస్యలపై జాగ్రత్తలు తీసుకుంటుంటే తెలంగాణలో అందుబాటులో ఉన్న నీటిని కూడా సద్వినియోగం చేసుకోకుండా కిందికి వదిలేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. సమ్మక్క బ్యారేజ్ దగ్గర నడుస్తుంది. మనకున్న సిస్టమ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల 3 ఫేజులు కలుపుకొని రోజుకు 2542 క్యూసెక్కుల నీళ్ళు ఎత్తచ్చు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 900 క్యూసెక్కులు మాత్రమే ఎత్తుతుంది. కేవలం 900. ఫేజ్ 1 దేవాదుల్లో 2 మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 2 దేవాదుల్లో 2 మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 3 దేవాదుల్లో 6 మోటార్లు ఉంటే 2 మోటార్లు నడుపుతున్నారు. అక్కడ రామప్ప చెరువులో దాని కెపాసిటీ 2.9 టీఎంసీ. ఈరోజు 1 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. అందులో నింపుకునే అవకాశం ఉన్నా నింపుతలేరు మీరు. అదేవిధంగా ధర్మసాగర్ కెపాసిటీ 1.5 టీఎంసీ, ఇవాళ కేవలం 0.5 టీఎంసీ ఉంది. వరంగల్ జిల్లాలో 75-80% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. అరే అంత అద్భుతంగా నది ప్రవహిస్తూ ఉంటే సిస్టమ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల పూర్తి చేసి రోజుకు 2542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటే కూడా నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నావు. ఎందుకు మోటార్లు ఆన్ చేస్తలేవు? ఇక్కడ ఎన్డీఏ అడ్డం లేదు, రిపేర్లు లేవు, ఏది లేదు కదా. కట్నీళ్లు పెట్టిన పొయ్యి లెక్కుంది. ఆడ మోటార్లు వచ్చి నువ్వు వరంగల్ జిల్లాను ఎందుకు సస్యశ్యామలం చేస్తలేవు? నువ్వు ఆ రోజుకు 1/4 టీఎంసీ, 2500 అంటే రోజు 1/4 టీఎంసీ. మరి ఎందుకు ఎత్తలేవు? నీ 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 ఉద్దేశం ఏందని నేను అడుగుతా ఉన్నా. ఈజ్ ఇట్ నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? సోయి లేదు మీకు. గోదావరి నీళ్లు పోతుంటే నీళ్లు ఎత్తుకోవాలనే సోయి లేదు. ఒకవైపు కరువు వచ్చింది, ఎలినెనో వచ్చింది, ప్రపంచమంతా మంచినీళ్ళకు ఆగమవుతుంది, కరువు కోరల్లో ప్రపంచం చిక్కుకపోతుంది, రైతాంగం ఆగమవుతారని చెప్పి ప్రపంచమంతా కూడా చుక్కను ఒడిచిపెడుతుంటే నువ్వు జార విడిస్తున్నవే. దీనికి ముందు సమాధానం చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీళ్ల మంత్రిగా, ముఖ్యమంత్రిగా మీరిద్దరు ఫెయిల్ అయిపోయినరు. కట్నీళ్లు పెట్టిన పోయేలే. కేసీఆర్ గారు ముందు చూపుతో సమ్మక్క బ్యారేజ్ కట్టిండి. అక్కడ అద్భుతంగా నీటి నిల్వ ఉంది. సమ్మక్క బ్యారేజ్లో ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. మనకు దేవాదుల మోటార్లు 71 మీటర్స్లోనే నడుస్తాయి.
ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. అయినా కూడా నీ నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్, నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. నీళ్లున్నాయి, నది బారుతుంది, మోటార్లు ఉన్నాయి, సిస్టమ్ ఉంది, చెరువులు ఖాళీగా ఉన్నాయి, రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి, కరువు కోరల్లో చిక్కుకున్నది ప్రపంచమంతా. ఇవాళ ఎలినినోతో బాధపడుతుంటే నువ్వు నీళ్లుండి ఎత్తలేదంటే మీరు ఏ రకమైన నిర్లక్ష్యాన్ని పాల్పడుతున్నారో ముందు దీనికి సమాధానం చెప్పండి. అంటే వీళ్ళ ఉద్దేశం వల్ల కూడా మంత్రులు ఉన్నారు ఆ జిల్లాలు ఇద్దరు, సీతక్క మాట్లాడరు, సురేఖ గారు మాట్లాడరు, ఆ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎంపీలు మాట్లాడరు. ఈ రకంగా దీని మీద ఎవరు మాట్లాడతారు? రండి చర్చకు సిద్ధం. నీళ్లుండి కూడా మోటార్లు నలపకుండా ఈరోజు వరంగల్ జిల్లాకు అన్యాయం చేస్తున్న దీని మీద ఎవరైనా చర్చకు వస్తారా? ఉత్తమ్ గారు, రేవంత్ గారు చర్చ పెట్టు, అసెంబ్లీ పెట్టవా, మాట్లాడదాం. నో కమింగ్ టు ద కాళేశ్వరం. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నేను 6 పేజీలు మొత్తం అక్షరం అక్షరం రాసుకున్నా, ప్రతి అక్షరానికి సమాధానం చెప్తా. సొల్లు తప్ప, అబద్ధాలు తప్ప, అబద్ధాల ప్రవాహం తప్ప ఇంకోటి ఉండదు. అసలు ఐ రికమెండ్ అసెంబ్లీలో ఒక ఏకగ్రీవ తీర్మానం పెడదాం. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడడంలో ఏదైనా నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి, అది మా రేవంత్ రెడ్డికే ఇవ్వాలని అసెంబ్లీ పెట్టి ఒకసారి తీర్మానం చేస్తే అది ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది ప్రపంచంలో. అబద్ధానికి అంగిలాగు దొరికితే ఎట్లుంటుంది అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది. ఐ విల్ ప్రూఫ్ విత్ డాక్యుమెంట్స్. నేను ఉత్తగా ఒక్క మాట కూడా మాట్లాడను. ఏపీ సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ బ్లాక్ 04లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాల అభివృద్ధి, దేవాదాయ శాఖకు సంబంధించిన అంశాలతో పాటు మత విద్వేషాలు, మతపరమైన దాడులపై మంత్రి స్పందించారు. మన దేశంలో ఎన్నో మతాలు, కులాలు, ఆచారాలు ఉన్నప్పటికీ రాజ్యాంగం అందరికీ సమాన గౌరవాన్ని కల్పించే గొప్ప వ్యవస్థను నిర్మించిందని తెలిపారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం చాలా బాధాకరమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసే రాజకీయ పార్టీల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. విలువలకు గొడ్డలి పెట్టెలో వ్యవహరిస్తూ సమాజాన్ని విభజించే ప్రయత్నాలు చేయడం సరికాదని విమర్శించారు. సమాజాన్ని తమ వైపు తిప్పుకునేందుకు కొన్ని పార్టీలు ఎలాంటి విధానాలను అవలంబిస్తున్నాయో ప్రజలు గమనించాలని, ఇలాంటి చర్యలకు ఏ పార్టీ మద్దతు ఇస్తుందో కూడా ప్రజలు గుర్తించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని కొన్ని విషయాలపైన, అలాగే ఇటీవల మత విద్వేషాలను, మత పూర్వాపరాలపైన జరిగేటువంటి దాడుల గురించి మాట్లాడడానికే ఈరోజు ఈ సమావేశంలో మా దేవాదాయ శాఖ అడ్వైజర్ గారు, కమిషనర్ గారు కలిసి మేమందరం రావడం జరిగింది. ఒక విషయం, మామూలుగా భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో సెక్యులరిజం వైపు, మత సామరస్యం వైపు ప్రభుత్వాలు కానీ, రాజ్యాంగం కానీ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. మనకొక దేశానికి ఒక రాజ్యాంగం, ఒక పవిత్ర గ్రంథంగా భావించేటువంటి మన ప్రభుత్వాలు, మన సమాజం, అందులో అనేక మతాలు ఉన్నాయి, అనేక వర్గాలు, వర్ణాలు, కులాలు, ఇన్ని కలగలిపినటువంటి రాజ్యాంగం బహుశా భారతదేశానికి ఈ ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానం ఉంది. దురదృష్టం, ఇటీవల కొంతమంది దాన్ని పెడర్దాలు తీసే విధంగా, దానికి రకరకాలైనటువంటి భావాలను, భాషలను కలిపి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా
మరి ముఖ్యంగా భారతీయులుగా ఉండి హిందువులుగా ఉన్నటువంటి వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎవరో ఒకరు వ్యాఖ్యలు చేశారు కదా, అంతటితో దాన్ని వదిలేద్దామనుకుంటే మరింత బాధాకరమైంది ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచే విధంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని సమర్థించడం అనేది ఇంకా భారత రాజ్యాంగాన్ని తూట్లు పడవడానికే వీళ్ళు సిద్ధపడ్డారా అనేటువంటి భావం కలిగిస్తూ ఉంది. అనేక రకాలుగా మనం చూసినట్లయితే ప్రజా వేదికలను ఉపయోగించి మత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఒక వర్గాన్ని మరొక వర్గంపై ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది మన ప్రజాస్వామ్య విలువలకి ఇది గొడ్డలి పెట్టు లాంటిది. దీన్ని సమర్థించేటువంటి ఇవాళ మన రాష్ట్రంలో చెప్పుకోవాల్సి వస్తే ఆ రాజకీయ పార్టీ దానికి ఉన్నటువంటి పేరు పోయి కొత్తగా వాళ్ళే ఏర్పాటు చేసుకున్నటువంటి గొడ్డలి పార్టీ. ఈ గొడ్డలి పార్టీలు ఈనాడు సమాజాన్ని ఏ రకంగా తమ వైపు తిప్పుకోవాలనే దాంట్లో ఒక నూతన విధానానికి శ్రీకారం చుట్టారా అనిపిస్తుంది. అంటే అనేక రకాల ఇజాలు అయిపోయినాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కమ్యూనిజం అని, నక్సలిజం అని అనేక రకాలుగా ఆనాడు ఉన్నటువంటి ఆ పరిస్థితుల ప్రభావంతో కొన్ని ఆనాడు పోరాటాలు వచ్చినాయే తప్ప మతాల పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి కులాల పేరుతో ఆనాడు కొత్తగా పోరాటాలు రాలేదు, పోరాటాలు జరగలేదు. కానీ దుర్మార్గంగా ఇన్ని దశాబ్దాల స్వతంత్రం తర్వాత భారతదేశంలో రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఈరోజు కొత్తగా మత విద్వేషాలకి పూనుకుంటున్నారంటే తప్పనిసరిగా దీన్ని ప్రతి ఒక్కరం ఖండించాల్సిన అవసరం ఉంది. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడమే తప్పని మనం భావిస్తూ ఉంటే దానికి పూర్తిగా మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పి మద్దతు తెలిపేటువంటి ఈ గొడ్డలి పార్టీలు అలాంటి వాళ్ళతో చేతులు కలపడం ఈ దేశ సౌభాగ్యాన్ని తుడిచివేసేటువంటి ప్రయత్నం చేయడమే. ఇటీవల కాలంలో మనం చూసాం రావణ్ జోసెఫ్. ఈ రావణ్ అనే పేరులోనే ఉంది హిందువులు ఆరాధ్యంగా భావించేటువంటి రామాయణంలో రాముడు, సీత, రావణుడు అనేటువంటి అనేక రకాల వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు అందులో ఉన్నాయి, పౌరాణిక గాథలు ఉన్నాయి. అటువంటి పేరు పెట్టుకోవడంలో వారి ఇష్టం, ఏ పేరు పెట్టుకున్నా మనకు అభ్యంతరం లేదు. కానీ రావణ్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి ఏమి సాధించాలని మత విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడనేటువంటిది ఇవాళ అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. దీన్ని సమర్థించే వాళ్ళని మరింతగా ఏ విధంగా మనం వాళ్ళని ఆమోదించాలనేది సభ్య సమాజం ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఎన్నడూ లేనటువంటి కొత్త రకమైనటువంటి ఈ యొక్క విభజన తీసుకురావాలి, ఒక మతం ద్వారా తీసుకురావాలని చేసే ప్రయత్నం జరుగుతుంది. మత విద్వేషాలకు దీన్ని రూపకల్పన చేస్తున్నారు అని తెలిసినప్పుడు దీన్ని ప్రతి ఒక్కరం ఖండించాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగన్వాడీ చిన్నారులకు మరింత పౌష్టికాహారం, బాలామృతం ప్లాన్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. లోకేష్ దక్షిణ కొరియా పర్యటనపై వైసీపీ తప్పుడు ప్రచారం చేసినట్టు డోండి రాకేష్ విమర్శలు.
మత విద్వేషాలకు తావివ్వద్దు, ప్రజల మనోభావాలను గౌరవించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు. న్యూటీవీ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.